నమస్కారం. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి గాయత్రి మంత్రం. ప్రతిరోజు లక్షలాది మంది దీనిని జపిస్తారు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. గాయత్రి మంత్రం సూర్యుడికా లేక గాయత్రీదేవికా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే వేదాల నుండి పురాణాల వరకు వచ్చిన ప్రమాణాన్ని అర్థం చేసుకోవాలి. వేదాల్లో గాయత్రి మంత్రం, ఋగ్వేదంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని ప్రకటించాడు. మంత్రం ఇలా ఉంటుంది: ఓం భూర్భువ స్వః తత్ సవిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ మంత్రంలో సవితుర్ అనే పదం వస్తుంది. దాని అర్థం సవితృదేవుడు, అంటే ఉదయ సూర్యుడు. అందువల్ల వేదకాలంలో ఈ మంత్రం సూర్యుని ప్రకాశ శక్తిని ధ్యానించే ప్రార్థనగా చెప్పబడింది. ఇక్కడ భర్గః అంటే ఆ సూర్యుని దివ్య తేజస్సు. అంటే ఈ మంత్రం భావం, ఆ సూర్యుని పవిత్ర తేజస్సును మేము ధ్యానిస్తున్నాము, ఆ ప్రకాశం మా బుద్ధిని ప్రేరేపించుగాక. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, గాయత్రి అనేది మొదట దేవత పేరు కాదు, అది ఒక ఛందస్సు. అంటే వేదాల్లో కవితా మీటర్. సవితృదేవుడు ఎవరు? వేదాల్లో సవితృదేవుడు ఎంతో ప్రాముఖ్యమైన దేవత. సవిత అనే పదానికి అర్థం ప్రేరేపించేవాడు, జీవనానికి శక్తి ఇచ్చేవాడు. ఋగ్వేదంలో సవితృదేవునికి అంకితమైన 100కు పైగా సూక్తాలున్నాయి. అతను ఉదయ సూర్యుని రూపం, ప్రపంచానికి జీవశక్తిని అందించే దేవతగా చెప్పబడతాడు. అందుకే గాయత్రి మంత్రంలో సవితృదేవుని తేజస్సే ధ్యేయం. గాయత్రి మాత ఎలా వచ్చింది? తర్వాత కాలంలో ఉపనిషత్తులు, పురాణాలు, తాంత్రిక సాంప్రదాయాలలో ఈ మంత్రం మరింత ఆధ్యాత్మికంగా విస్తరించింది. అప్పుడు గాయత్రి అనే ఛందస్సును ఒక దేవతా స్వరూపంగా భావించటం ప్రారంభమైంది. అలా గాయత్రి మాత అనే రూపం ఏర్పడింది. ఆమెను పంచముఖి దేవి, వేదమాత, జ్ఞానదాయకురాలు అని పూజించటం ప్రారంభమైంది. కొన్ని సంప్రదాయాల్లో ఆమెను సరస్వతి, లక్ష్మి, పార్వతీ శక్తుల సమ్మేళనంగా కూడా భావిస్తారు. సవిత్రదేవుడు, గాయత్రీమాత తేడా ఏంటంటే, సరళంగా చెప్పాలంటే వేదకాలంలో సవితృదేవుడు ప్రధాన దేవత, పురాణ కాలంలో గాయత్రీమాత మంత్రదేవతగా అభివృద్ధి చెందింది. అంటే సవితృదేవుడు సూర్య తేజస్సు, గాయత్రీమాత ఆ మంత్రానికి దైవ స్వరూపం. ఇక ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, ఈ మంత్రం ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మనం ధ్యానించేది సూర్యుని ప్రకాశం మాత్రమే కాదు, మన బుద్ధిని వెలిగించే దివ్య చైతన్యం. అందుకే ఋషులు చెప్పారు, గాయత్రి మంత్రం జపం మేధస్సును ప్రకాశింపజేస్తుంది, మనస్సును పవిత్రం చేస్తుంది. చివరిగా చెప్పొచ్చేదేంటంటే, వేదాల్లో సవిత్రదేవుని తేజస్సు ధ్యానించే మంత్రం, పురాణాల్లో గాయత్రీమాత రూపం ఆధ్యాత్మిక శక్తి. ఈ రెండూ కలిపి మనకు ఒక సందేశం చెప్తున్నాయి. జ్ఞానమనే సూర్యోదయం మనలోనే ఉదయించాలి. ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.